రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల్ని సీఎస్ జవహర్ రెడ్డి అమలు చేశారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ విధులను వెంటనే కింది స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలిచ్చారు. జీవో నెంబర్ 850ని సీఎస్ విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు డీజీపీని బదిలీ చేయాలని ఈసీ సీఎస్కు ఆదేశాలిచ్చింది. దీంతో ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీఎస్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వుని సీఎస్ జవహర్ రెడ్డి అమలు చేశారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ విధులను వెంటనే కింది స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలిచ్చారు. జీవో నెంబర్ 850ని సీఎస్ విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు డీజీపీని బదిలీ చేయాలని ఈసీ సీఎస్కు ఆదేశాలిచ్చింది. దీంతో ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీఎస్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ డీజీపీ బదిలీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే మీ తరువాత స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలని చెప్పి ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జీవో నంబర్ 850ని రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలి అని చెప్పి ఆయన స్థానంలో మరో 3 అధికారులతో ప్యానెల్ పంపాలి అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు అందాయి. దీంతో రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ముందు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం 3 అధికారులకు సంబంధించిన ప్యానెల్ పంపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్యానెల్ రేపు ఉదయం 11 గంటల్లో పంపాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రేపు ఉదయం 11 గంటల్లోపు ఈ ప్యానెల్ వెళ్లే అవకాశం ఉంది. రాజేంద్రనాథ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కూడా రిలీవ్ అయ్యారు. ఆయన రిలీవ్ అయిన వెంటనే కింది స్థాయి అధికారికి లా అండ్ ఆర్డర్ డీజీకి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో 3 అధికారుల పేర్లు పంపేందుకు సీఎస్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ పేర్లు కూడా రేపు ఉదయానికల్లా కూడా ఎన్నికల కమిషన్ కు చేరే అవకాశం ఉంది. 11 గంటల్లోపు జాబితాను పంపించాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో మధ్యాహ్నంలోపే అంటే సోమవారం మధ్యాహ్నంలోపే డీజీపీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. దాదాపుగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమిస్తారు అని చెప్పి విస్తృతంగా పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే డీజీపీపై బదిలీ వేయటంతో రాష్ట్రంలో పోలీసు అధికార వర్గాల్లోనూ పోలీసుల్లోనూ ఇతర అధికార వర్గాల్లో కూడా ప్రకంపనలు రేపుతుంది ఈ పరిణామం. నరేష్, రామారావు, అయితే డీజీపీ బదిలీ వ్యవహారం మీరు అన్నట్లుగా చాలా ప్రకంపనలు సృష్టించింది. సో దీనికి సంబంధించి రాజకీయ పక్షాల నుంచి ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? నరేష్, డీజీపీ బదిలీకి చాలా బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందే కేంద్ర ఎన్నికల సంఘం 6 ఎస్పీలని ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, గుంటూరు రేంజ్ ఐజీని కూడా బదిలీ చేసింది. ముఖ్యంగా ప్రధానమంత్రి సభకు భద్రతా లోపాలకు సంబంధించి పల్నాడు ఎస్పీని, గుంటూరు రేంజ్ ఐజీని కూడా బదిలీ చేశారు. ఇప్పుడు డీజీపీని కూడా బదిలీ చేశారు. అయితే డీజీపీ బదిలీ వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కొంతమంది పోలీస్ అధికారులు ఇవాళకి కూడా అధికార పార్టీ నేతలపై దాడులు చేసిన వారిని, అధికార పార్టీ నేతలు ఎవరి మీద అయితే దాడులు చేస్తున్నారో వాళ్ళ మీదనే తిరిగి కేసులు పెట్టడం, అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలపై కూడా కేసులు పెట్టడం ఆనవాయితీగా మారింది. దీంతో పాటు నిన్న సాయంత్రం అనకాపల్లిలో సీఎం రమేష్ ను అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై కూడా అక్కడ బూడి ముత్యాల నాయుడు వైసీపీ అభ్యర్థి ఆయన అనుచరులు దాడి చేసినప్పటికీ కూడా చివరికి సీఎం రమేష్ పైనే కేసు పెట్టడం పై కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి అదేవిధంగా అక్కడ ఉండే అనకాపల్లి ఎస్పీతో పాటు అక్కడ ఉండే డిఎస్పీ పై కూడా చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటనకు బాధ్యులైన వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం రమేష్ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోని ఈ రోజు మధ్యాహ్నం కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయిన సందర్భంగా ఈ అంశం అధికారుల తీరుపై
పనితీరుపై కూడా చర్చకు వచ్చింది. దీంతో పాటు రాష్ట్రంలో కొంతమంది పోలీస్ అధికారులు అధికార పార్టీతో అంటగాగుతున్నప్పటికీ కూడా డీజీపీ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారని, పైగా బదిలీ చేసిన అధికారులు కూడా డీజీపీ కార్యాలయంలో కూర్చొని తాము ఎక్కడి నుంచి అయితే బదిలీ అయ్యి వచ్చామో ఆ జిల్లాల్లో ఉన్న కొంతమంది కింది స్థాయి పోలీస్ అధికారులకి అక్కడ నియమించిన ఎస్పీలను కాదని ఆదేశాలు ఇస్తున్నారు అని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలి అని చెప్పి గతంలో లేఖ కూడా రాసింది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని బదిలీ చేయకుండా మేనుమేషాలు లెక్కించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఇటీవల జరుగుతున్న పరిణామాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన ఈ అధికారి అదే సామాజిక వర్గానికి చెందిన అధికారి కూడా అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. పైగా ఆయన ఇన్ఛార్జి డీజీపీగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ బదిలీ చేయాలి అని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా ముఖ్యంగా కూటమి పక్షాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పదే విజ్ఞప్తి చేయటమే కాకుండా నిన్న కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి డీజీపీని సిఎస్ ని వెంటనే బదిలీ చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే డీజీపీని బదిలీ చేయటం రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతుంది. ముఖ్యంగా అధికార పార్టీకి మాత్రం ఇది బిగ్ షాక్ గా పరిగణించవచ్చు. డీజీపీని బదిలీ చేయటం వల్ల ఎవరైతే కొంతమంది అధికారులు అధికార పార్టీతో అంటగాగాలని, అదేవిధంగా పోలింగ్ ముందు ఈ జరుగుతున్న సంఘటనలను నియంత్రించలేకపోవడంతో పాటు పోలింగ్ రోజు కూడా పోలింగ్ రోజు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అని కూడా తెలియటం డీజీపీ బదిలీ ద్వారా తెలిసింది అని కూడా పోలీసు వర్గాల్లో కొంతమంది అధికారులు అంటున్నారు.